మార్నింగ్ 7కి లేసి 8కి బయలుదేరి 9కి వచ్చి రెడీ అయ్యి 9:30 షాట్లోకి వస్తే ఇప్పుడు అది టైం ఎంత అవుతుంది? 7:30 అవుతుంది. అయినా మా మేనేజరు మిడిగుడ్లు వేసుకొని ఎక్కడో మహతి ఇంకోసేపు చేయమ్మ వర్క్ ఏమున్నది ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం అంటున్నాడు. ఎట్లా కొట్టాలి? ఇంకేం వంట చేస్తాం? తిన్నా కదా 4 పప్పాయిలుగా. ఎవరు కొడతాం మళ్ళీ ఎవరు ఆగిపోయిందంటే సార్ గుండె మీద చేసుకోండి సార్. అది గుండె బండ. ఇంకా కెమెరా ఆగింది, నువ్వు లేట్ అయ్యింది అంటున్నాడు ఆయన. అంటే పొద్దున సార్ 5 గంటలకు లేచినానా? ఏమండి యోగా మానేసి 5 గంటలకు లేచి వస్తా 6 గంటలు పెట్టుకున్నావు షూటింగ్. అప్పుడు నన్ను 4 o'clock పంపిస్తారా? 3 o'clock 4 o'clock ఇంటికి వెళ్ళిపోతాయి. చల్లగా వస్తుంది గాలి. మామిడి చెట్టు, మామిడికాయలు తెంపితే 500 ఫైన్ అని రాసిన బోర్డు. మరి మామిడికాయలు ఎవరు తింటారు? ఇక అక్కడ ఒక పండు ఉందని చెప్పిన పోయలేదా? చీకట్లో పోయేది, అది నిద్రపోతుంది. దొంగతనానికి వయసుతో సంబంధం లేదు. నేను చిన్నప్పుడు అన్ని దొంగతనాలే చేసిన. రేగాయ చెట్టు నైట్ మొత్తం నా క్రైమ్ అంతా నైటే. పెద్ద పెద్ద రాళ్ళు తీసుకునేది రేగాయ నైట్. చెట్టు కట్టేశారు నన్ను. మా డాడీ మా మమ్మీ వచ్చి ఏడ్చి మళ్ళీ ఇడిపించుకొని అటు చేద్దామంటే మళ్ళీ దొంగతనం చేసి పొద్దున్న రేగాయలు, జామకాయలు, మామిడికాయలు, పాలు తీసుకొచ్చేది, దొంగతనం చేసేది. ఈ పనులు అంటే భలే ఇష్టం నాకు. చెట్టు మీద కోసుకొని తినాలని. మా డాడీ పాపం కొనుకొచ్చినా నేను ఇది కిక్ రావట్లేదు డాడీ, అవే కావాలనేది. నైట్ మంచి మంచి రేగాయలు ఉంటాయి. రాయి మా ఇల్లు ఇది. మెట్లు ఎక్కితే ఆ చెట్టు అవతల మెట్ల మీద ఎక్కడి నుంచి కొట్టుడు, గోడ దునుకుడు, రేగాయలు తెచ్చుకున్నాడు. 4th క్లాస్ 3rd క్లాస్లో తోక ఎందుకు వంకడపోయింది నీది? వీడే బ్లాక్ బాయ్. బ్లాక్ బ్లాక్ ఊడి 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 నాకేస్తున్నాయి నా చేతులు. కొన్ని వాటర్ ఇవ్వ ఇక్కడ చేయగడు. ఏం చేస్తున్నారు? కవరు కవరు సో ఇంకొక 10 నిమిషాల్లో షూటింగ్ అయిపోతుంది. ఎప్పుడు ఇంటికి వెళ్ళేసి అట్లా అనగ్రా. ఒక నిమిషం చేయగడిగి ఇక్కడ 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 డాగ్ టచ్ చేసి కడగండి.